న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఈరోజు టాపిక్. మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే రాజ్యాంగం రచించినటువంటి వాళ్ళు ఉన్నారో, మన ఆర్టికల్ 50లో క్లియర్గా సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి క్లియర్గా రాసుకున్నాము. ఈ అవసరాలు ఎందుకు వచ్చినాయి అనేది మనందరికీ తెలుసు. 5 years లా చదివినటువంటి స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా మనకంటే ఎక్కువ బాగా తెలుసు. 1726లో క్రౌన్స్ కోర్ట్స్ ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా మనుషులు పెరిగే కొద్దీ భూమిని మనుషుల మధ్య డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిన అవసరం, బతుకు తెరువు, ఆ మధ్యలో వచ్చే తగాదలు ఇవన్నీ తీర్చడం కోసం ఆ రోజు చెట్టు కింద కూర్చొని ఆ రోజు ఉండేవాళ్ళు. సత్యహరిశ్చంద్రులు కొంతమంది ఉండేవాళ్ళు కాబట్టి మంచిగా చెప్పేవాళ్ళు, అరే వీడు తప్పు చేశాడు కాబట్టి వీడికి శిక్ష. అయితే ఆ శిక్షల్లో దుర్మార్గాలు ఉండటం ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత జనం ఆ సొసైటీ పోయి తర్వాత రాజరికం రావటం, అవన్నీ అబాలిష్ కావడం, తర్వాత డెమోక్రసీలోకి రావడం, డెమోక్రసీలోకి వచ్చే క్రమంలో ఈ దేశంలో బ్రిటిషర్స్ రావడం, అవన్నీ పోవడం, స్వాతంత్రం రావడం, ఇది ఒక డెమోక్రటిక్ స్టేట్గా అవతరించటం, ఈ దేశాన్ని పరిపాలించడానికి మనం ఒక రాజ్యాంగం రాసుకోవడం. మన ప్రెసిడెంట్ గారు ఉదయం చాలా బాగా చెప్పారు. అయితే మన ప్రెసిడెంట్ గారు చెప్పింది అర్థం చేసుకోవాలంటే కూడా మనకు కొంచెంగా మనం కొంత ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. ఎందుకంటే అక్కడ కొంతమంది అన్నారు, మీ ప్రెసిడెంట్ గారు మామూలు మనిషి కాదు, మీ ప్రెసిడెంట్ గారిని అర్థం చేసుకోవడం అంటే కొద్దిగా మనకి స్థాయి ఎక్కువ ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ఆ క్రమంలో జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుండి సపరేట్ చేసినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే చట్టాలు చేయటమైనా, ఒక రాజ్యమైనా, ఎవరినైనా ఒకరిని ఎన్నుకున్నా, ఒక ఆయన్ని ఓడించి ఇంటికి పంపించినా, ఇంకో ఆయన గెలిపించినా, ఏదైనా సరే ఉన్నటువంటి మనుషులకి మేలు జరగటం కోసమే ఏది జరిగినా సరే ఆ ఉద్దేశంతోనే రాజ్యం అవతరించడం కానివ్వండి, గవర్నమెంట్లో పోవడం కానివ్వండి, రానివ్వడం కానివ్వండి, చట్టాలు చేయడం కానివ్వండి. అయితే ఈ చేసే చట్టాలు అప్పుడున్నటువంటి మనుషుల అవసరాలకి కరెక్ట్గా చేశారా లేదా, వీటిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయనేటువంటిది టెస్ట్ చేయాల్సింది ఎక్కడంటే రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. ఈ కోర్ట్స్ హైకోర్ట్స్, సుప్రీంకోర్టుకే ఉన్నాయి. జ్యుడిషియల్ రివ్యూ పవర్ వచ్చేసి ఈ కోర్ట్స్కే ఉన్నాయి. ఈ కోర్ట్స్కు ఉన్నటువంటి ఈ కోర్టులో ఉన్నటువంటి జడ్జిలను అపాయింట్ చేసే ప్రొసీజర్ చూస్తే మన సత్యప్రసాద్ గారు చెప్పారు, అది ఒక పద్ధతి కరెక్ట్గా లేదు. అందుకనే మన ప్రెసిడెంట్ గారు రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్ కూడా పెట్టారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పేసి. ఇది ఇండిపెండెంట్గా ఉంటేనే ఈ జ్యుడిషియరీ ఇక్కడ గవర్నమెంట్ చేసేటటువంటి చట్టాలు కానివ్వండి, గవర్నమెంట్ చేసేటటువంటి ఏదైనా డిస్క్రిమినేషన్కి సంబంధించి కానివ్వండి, రైట్స్ వైలేట్ చేయటం కానీ వీటన్నిటిని కూడా సరిదిద్దాలి అని అంటే ఏ కోర్ట్స్ అయితే హైకోర్ట్స్, సుప్రీంకోర్టు ఇవి ఉన్నాయో వీటికి చేసేటటువంటి జడ్జెస్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళని అపాయింట్ చేసేటటువంటి సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అంతేగాని ఎవరినంటే వాళ్ళు ఇప్పుడు మనం మ్యాజిస్ట్రేటు, సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి వీళ్ళని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జామినేషన్, ఒక సిస్టమ్ ఉంది. దానికి కాంట్రరీగా ఇక్కడ జరుగుతుంది. అయితే జరగచ్చు, తప్పేం లేదు. దానికి ఎగ్జిక్యూటివ్కి ఎంత రోల్ ఉండాలి, కొలీజన్కి ఎంత రోల్ ఉండాలి, అట్టనే సామాజిక పరమైనటువంటి సేవ చేసేటటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ రోల్ ఎంత ఉండాలనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ తక్కువ ఉండాలి, జ్యుడిషియరీ రిప్రజెంటేషన్ కొంత ఉండాలి, అట్లనే సామాజిక సేవ చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండాలి. ఆ నంబరు 9 మంది ఉంటే అందులో గవర్నమెంట్ వాళ్ళు ఒక 2-3 ఉంటే, మిగతా వాళ్ళు గవర్నమెంట్ కాని వాళ్ళు ఉంటే ఆ అపాయింట్మెంట్స్ కరెక్ట్గా జరుగుతాయని చెప్పేసి ఉన్నటువంటి మిగతా జరిగేటటువంటి ప్రపంచంలో జరుగుతున్న మిగతా అపాయింట్మెంట్స్ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ సిస్టమ్ ఇప్పుడున్నటువంటి పద్ధతిలో కాకుండా డిఫరెంట్గా జరగాలని చెప్పేసి ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టారు. అయితే సరే, అది పాస్ కాలేదు. జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే మనకు ఇండివిజువల్గా వచ్చేటటువంటి ఇబ్బందులైనా సరేయండి, ప్రాపర్టీస్కి సంబంధించి డిస్ప్యూట్స్ అక్కడ వచ్చినా సరే కరెక్ట్గా డెసిషన్స్ వస్తాయి. ఇంపార్షియల్గా డెసిషన్ చెప్పాలన్నప్పుడు ఇండిపెండెంట్గా జ్యుడిషియరీ ఉన్నప్పుడే సాధ్యమైంది. అట్లా కాకుండా వాళ్ళ చెప్పు చేతల్లో ఇప్పుడు గవర్నమెంట్ లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని పర్టికులర్గా అపాయింట్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు. అట్లానే అంకుల్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు తండ్రి ఇక్కడ జడ్జిగా ఉంటే కొడుకులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ బావమర్దులు చేస్తారు, తండ్రులు చేస్తారు. అందుకే మార్కండేయ కర్జు గారు ఒక జడ్జిమెంట్ చెప్పారు, ఈ అంకుల్ జడ్జెస్ అలహాబాద్ హైకోర్టును ఎగ్జాంపుల్ చెప్తూ ఇది ఒక దుర్మార్గం ఇచ్చింది. లా కమిషన్ 230 రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది, ఈ అంకుల్ జడ్జెస్ సిస్టాన్ని ఏదో రకంగా మార్చాలంటే మీరు స్టెప్స్ తీసుకోవాలని.
లా కమిషను అవసరం ఏంటి? నిన్న దుర్గాప్రసాద్ గారు చెప్పారు మనకి. ఫస్ట్ మెకాలే లా కమిషను ఆ రోజు దేశంలో జరిగినటువంటి 1857 ఏదైతే మ్యూట్నీ జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని మెకాలే ఫస్ట్ లా కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఐపీసీని ఫోర్స్లోకి తెచ్చారు. అంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళు ఆ రోజు కంట్రోల్ చేయడానికి తెచ్చారు. కానీ మన స్వతంత్ర దేశంలో మన జనానికి మేలు చేస్తామని మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళు మన లా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇంప్లిమెంట్ చేసేదానిలో కానివ్వండి, స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ పనిచేసేదానికి వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ కానివ్వండి, లేకపోతే మన సత్యప్రసాద్ గారు చెప్పారు నాసి ఎప్పన్ కమిషను అట్టనే ముండా సంబంధించి వాళ్ళిద్దరూ రికమెండేషన్స్, ఆ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయరు. అట్టనే హరేంద్రనాథ్ యాదవ్ అనేటటువంటి అతను క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి ఆన్సర్ చేస్తూ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉందా లేదో కూడా చెప్పారు. అందువల్ల ఫైనల్గా ఏంటంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడే ఈ దేశంలో ఉన్న జనానికైనా ప్రాక్టీస్లో ఉన్న మనకైనా, మన ప్రాక్టీస్ అనేది సెకండరీ. మన రైట్స్ వైలేట్ అయినప్పుడు మన రైట్స్ని కూడా కాపాడాలంటే మనకు జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే ఇది సాధ్యం. అది ఇండిపెండెంట్గా పనిచేయనప్పుడు మనం అది ఇండిపెండెంట్గా పనిచేసే దానికోసం మన ప్రయత్నాలు మనం చేయాలి. ఎక్కడా కూడా ఏ చట్టం వచ్చినా, సొసైటీలో ఏ మార్పు జరిగినా ఎవరు ఏమీ మాట్లాడకుండా ఏ చట్టాలు రాలేదు. అందుకని మనం జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా పనిచేసేదానికోసం మన ప్రయత్నం మనం చేసేదానికి మన ఆర్గనైజేషను పనిచేస్తుంది. పర్టికులర్గా మనం ఒక యాక్ట్ చూసాం ఈ మధ్య, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ యాక్ట్ దుర్మార్గం గురించి మనం చెప్పాం. యాక్ట్ దుర్మార్గం గురించి కావాలంటే కోడ్స్ పెంచండి, అంతేగాని రెవెన్యూ చేతిలో తీసుకుపోయి పెట్టబాకండి. సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనే దాంట్లోనే మనం చూసాము, మనం ఎక్స్ప్లెయిన్ చేశాము, మనం రిట్ పిటిషన్ కూడా వేశాము. అల్టిమేట్గా ఏంటంటే మన వర్షంతో వాళ్ళ ఓట్ల అవసరాల కోసం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళు మనతో ఏకీభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లానే దాన్ని రిపీల్ కూడా చేశారు. చేసినందుకు మనం హర్షం వ్యక్తం చేశాము. అట్లానే చేసినందుకు కూడా మన ఆర్గనైజేషన్ తరపు నుంచి గవర్నమెంట్కి ధన్యవాదాలు.